అందరికీ వందనాలండి. అపోస్తల కార్యములు 7వ అధ్యాయాన్ని చదువుకుందాం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగాను. అందుకు స్తెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెస్సపోతమీలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి నేను నీకు చూపించబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పాను. అప్పుడతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురముండెను. అతని తండ్రి చనిపోయిన తరువాత అక్కడి నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకే దేవుడు అతని తీసుకుని వచ్చెను. ఆయన ఇందులో అతనికి పాదం పట్టునంత భూమిని స్వాస్థ్యముగా ఇయ్యక, అతనికి కుమారుడు లేనప్పుడు అతని తరువాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపరచుతునని అతనికి వాగ్దానము చేసెను. అయితే దేవుడు అతని సంతానమును అన్యదేశమందు పరవాసులగుదురనియు, ఆ దేశస్థులు 300 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకుని బాధ పెట్టుదురనియు చెప్పెను. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులయ్యుందురో ఆ జనమును నేను విమర్శ చేయుదుననియు, ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురనియు చెప్పెను. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతనికి అనుగ్రహించెను. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు కమ్మివేసిరి. కానీ దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును అతని ఇంటి అంతటికిని అతనిని అధిపతిగా నియమించెను. తరువాత ఐగుప్తు దేశమంతటికిని కానాను దేశమంతటికిని కరువును బహుక్రయ శ్రమయు వచ్చిన గనుక మన పితరులకు ఆహారం లేకపోయెను. ఐగుప్తులో ధాన్యము కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపెను. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తన్ను తెలియచేసుకొనెను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చెను. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75. యాకోబు ఐగుప్తుకు వెళ్ళాను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడి నుండి షెకెమునకు తేపడి షెకెములోని హామేరు కుమారుల అబ్రహాముకు వెల ఇచ్చుకొనిన సమాధిలో ఉంచబడిరి. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలము సమీపించిన కొలది ప్రజలు ఐగుప్తులో విస్తారంగా వృద్ధి పొందిరి. తుదకు యోసేపును ఎరుగని వేరొక రాజు ఐగుప్తును ఏలనారంభించెను. ఇతడు మన వంశస్థుల ఎడల కపటంగా ప్రవర్తించి తమ శిశువులు బతుకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను బాధపెట్టెను. ఆ కాలమందు మోషే పుట్టెను. అతడు దివ్యసుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకుని తన కుమారునిగా పెంచుకునెను. మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించుట అతడు చూచి వానిని రక్షించి బాధపడిన వాని పక్షంగా ఐగుప్తిని చంపి ప్రతీకారం చేసెను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ దయచేయుచున్న సంగతి వారు గ్రహింతురని అతడు తలంచెను. కానీ వారు గ్రహింపరైరి. మొన్నాడు 2 పోట్లాడుచుండగా అతడు వారిని చూచి, అయ్యలారా, మీరు సహోదరులు, మీరెందుకు ఒకరికొకడు అన్యాయమును చేసుకొనిచున్నారని చెప్పి వారిని సమాధానపరచ చూచెను. అయినను తన పొరుగువానికి అన్యాయం చేసినవాడు మా మీద అధికారినిగాను తీర్పరిగాను నేను నియమించిన వాడెవడు? నీవు నన్ను ఐగుప్తిని చంపినట్టు నన్నును చంపదలించి ఉన్నావా అని అతనిని త్రోసివేసెను. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశీయుండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్నిజ్వాలలో ఒక దేవదూత అతనికి అగుపడెను. మోషే చూచి ఆ దర్శనమునకు ఆశ్చర్యపడి దాన్ని నిదానించి చూచుటకు దగ్గరకు రాగా, నేను నీ పితరుల దేవుడును, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడును అని ప్రభువాక్కు వినపడెను కనుక
మోషే వణికి నిదానించి చూచుటకు తెగింపలేదు. అందుకు ప్రభువు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచిన్న చోటు పరిశుద్ధ భూమి. ఐగుప్తులను నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని, వారి మూలుగు వింటిని. ఐగుప్తులను నా ప్రజల దురవస్థను నిదానించి చూచితిని, వారి మూలుగులను వింటిని. వారిని విడిపించుటకు దిగివచ్చి ఉన్నాను. రమ్ము, నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుదునని అతనితో చెప్పాను. అధికారినిగాను తీర్పరిగాను నేను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపెను. ఇతడు ఐగుప్తులోని ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యంలోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకుని వాడితడే. ఇతనికి మన పితరులు లోబడనొల్లక ఇతనిని త్రోసివేసి తమ హృదయములలో ఐగుప్తునకు పోగోరిన వారి మాకు ముందు నడిచినట్టు దేవతలను మాకు చేయుము. ఐగుప్తు దేశంలోని మనల్ని తోడుకొని వచ్చిన ఈ మోషే ఏమాయనో మాకు తెలియదని అహరోనుతో అనిరి. ఆ దినములలో వారొక దూడను చేసుకొని ఆ విగ్రహమునికి బలి నర్పించి తమ చేతులతో నిర్మించిన వాటి యందు ఉల్లసించిరి. అందుకు దేవుడు వారికి విముఖుడై ఆకాశ సైన్యమును సేవించుటకు వారిని విడిచిపెట్టెను. ఇందుకు ప్రమాణంగా ప్రవక్తల గ్రంథమందు ఇలాగ వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరు అరణ్యంలో 40 ఏండ్లు బలి పశువులను అర్పణములను నాకు అర్పించితిరా. మీరు పూజించుటకు చేసుకున్న ప్రతిమలైన మెలోకు గుడారమును రొంపాయును దేవత యొక్క నక్షత్రమును మోసుకొని పోతిరి. గనుక బబులోను ఆవులకి మిమ్మును కొనిపోయేదను. అతడు చూచిన మాదిరి చొప్పున మీరు చేయవలనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దాన్ని తీసుకున్న వారే. దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దాన్ని తీసుకొని వచ్చిరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలమును కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరమును కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృత్యములలో నివసింపడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారలారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి. ఆ నీతిమంతుని రాకని గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమించబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి, కానీ దానిని గైకొనలేదని చెప్పాను. వారి ఈ మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడే ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకంగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అనే ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములను పెట్టిరి. ప్రభువుని గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావులకు సమ్మతించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, పరంపూజ్యుడైన తండ్రి, ఈ యొక్క అపోస్తల కార్యంలో 7వ అధ్యాయాన్ని మేము ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యం మా హృదయం మంది ఫలించడానికి, వాక్యం క్రియ జరగడానికి సహాయం చేయండి ప్రభా. నాయన నీ వలే ప్రభా తండ్రి, నాయన యేసప్పను కూడా ప్రభా తండ్రి, నాయన తనని హింసించి చంపిన వారిని చూచి, దేవా వీరు ఏం చేస్తున్నారో తెలియదు, వీరి మీద నింద మోపొద్దు అని పలికాడు ప్రభా.
దేవా తండ్రి, అటువంటి క్షమాపణ హృదయాన్ని ప్రభా నీ బిడ్డలైన మాకు నాయన మీరు దయచేయండి ప్రభా. మమ్మల్ని హింసపెట్టిన వారిని, శ్రమ పెట్టిన వారిని క్షమించే క్షమా హృదయం మాకు దయచేయ ప్రభా. మా జీవితాలంది వాక్యం క్రియ జరగడానికి సహాయం చేయ ప్రభా. నీ బిడ్డలైన మేము ప్రభా తండ్రి నిన్ను నుంచి నాయన నీ బాట నుంచి తప్పిపోకుండా ప్రభా ఎల్లప్పుడూ నీలో ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి, విస్తరింపబడడానికి మాకు సహాయం చేయ ప్రభా. దేవాది దేవుడివైన యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.